అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన స్టూడెంట్ సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది ఏమిటంటే, నీళ్లు మనం కూర్చొని తాగటం మంచిది, మరియు 3 గుక్కల్లో నీళ్లు తాగడం మంచిది. అంటే ఒకసారి, రెండోసారి, మూడోసారి ఈ విధంగా 3 గుక్కల్లో తాగడం మంచిది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. నిలబడి నీళ్లు తాగవద్దు. ఒకవేళ జంజం నీళ్ళు అయితే కనుక నిలబడి తాగవచ్చు. మామూలు నీళ్ళు అయితే కనుక, మనం ప్రతిరోజు తాగే నీళ్ళైతే కనుక మనం కూర్చొని తాగడం మంచిది, మరియు 3 గుక్కల్లాగా తాగడం మంచిది. ఒకేసారి గడగడ గడగడ తాగేయటం కాకుండా నెమ్మదిగా ఆగి తాగడం మంచిది. మరియు జగ్గుతో నీళ్లు తాగకుండా ఆ నీళ్లు గ్లాసులో పోసుకొని తాగడం మంచిది అంటూ ఈ విధంగా ఇంకా కొన్ని పద్ధతులు చెప్పడం జరిగింది. మరియు మూత ఉంచిన పాత్రల్లోని నీరుని తాగడం ఇంకా మంచిది. మరియు ఆగి ఉన్న నీళ్ళల్లో లేదా ప్రవహించే నీళ్ళల్లో మరి ఎక్కడ టాయిలెట్ పోయొద్దు, ఎక్కడ ఉంచొద్దు, ఎక్కడ ఉంచాలి, ఎక్కడ పోయాలి అనేటటువంటి అనేక పద్ధతులు కూడా, శుచి శుభ్రతల గురించి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసి ఉన్నారు. అలానే ఒంటె ఎలాగైతే ఆగకుండా నీళ్లు తాగుతూ ఉంటుందో అలా మీరు చేయకండి, మీరు ఆగి నీళ్లు తాగండి అని చెప్పడం జరిగింది. తాగే ముందు బిస్మిల్లా అని కూడా చెప్పడం మంచిది. తాగిన తర్వాత అల్హమ్దులిల్లా అని చెప్పడం కూడా మంచిది. మరియు ఇక్కడ నీళ్ళ గురించి కొన్ని శాస్త్రవేత్తలు ఈ యొక్క నీళ్లు తాగే పద్ధతి గురించి కొన్ని విషయాలు చెప్పారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి ఎప్పుడో ఒక విషయాన్ని తెలియజేసి ఉన్నారు. నీళ్లు 3 దశల్లో తాగటం వల్ల మరి వాటి చుక్కలు కాలేయంపై పడి నీటి ప్రవేశాన్ని హెచ్చరిస్తాయి. తర్వాత క్రింద చుక్కలు కాలేయాన్ని సిద్ధం చేసి నీటిని స్వీకరించడానికి దానిని మృదువుగా చేస్తాయి. తర్వాత 3వ దశ వస్తుంది. ఇది నీరు త్రాగటం కాబట్టి అది ఎటువంటి ఫైబ్రోసిస్ లేకుండా కాలేయంలోకి ప్రవేశిస్తుంది అంటూ ఇలాంటి ఒక శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 14 లేదా 1500 సంవత్సరాల కిందటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి ఒక విషయాన్ని ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైతేనేమి, నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని వేడుకుంటూ ఉన్నాను. అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే మాకు జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలియజేసి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.